ఓకే. సో, ఈరోజు ఏంటంటే ఫస్ట్ నెట్వర్క్ ఇంజినీర్‌కి ఈ ఓఎస్ఐ లేయర్స్ అనేది పక్కా తెలవాలి. ఓఎస్ఐ లేయర్స్ అనేవి. ఓకేనా? సో, ఎందుకు అంటే సో, బేస్డ్ ఆన్ దాన్ని బట్టి మనం ట్రబుల్ షూట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. రైట్. ఓకే. ఓకే. రైట్. సో, ఓఎస్ఐ లేయర్స్ ఫస్ట్ ఓఎస్ఐ లేయర్స్ అంటే ఎందుకు? ఏంటి? అవి ఎందుకు యూజ్ చేయాలి? ఫస్ట్ పర్పస్ తెలుసుకుందాం. జనరల్ అవేర్‌నెస్ ప్రకారం. ఓకేనా? ఇది ఎంఎస్ పెయింట్ అనిపిస్తుందా నీకు? ఎంఎస్. ఎంఎస్ పెయింట్ కనిపిస్తుందా? ఓకే. ఫైన్. సో, మనకి సో, ఏదైనా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కాలేజ్ ఉందనుకో. సో, కాలేజ్‌లో ప్రిన్సిపల్‌కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. లెక్చరర్‌కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఆఫీస్ బాయ్‌కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. సో, సిమిలర్‌గా స్టూడెంట్స్‌కి కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటది. అంతేనా? అంతే. సో, సిమిలర్‌గా ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క లేయర్‌కి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటది. సో, సిమిలర్ వే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవాలి అనుకుంటే, ఉదాహరణకి ఆహ్, మనం ఒకవేళ ఏదన్నా ఇప్పుడు ఉదాహరణకి మన పోస్ట్ ఆఫీసే లెటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆహ్, పో పోస్ట్ ఆఫీస్‌లో ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన వర్క్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ మనం ఒక లెటర్ రాస్తాం. అంతేనా? ఉదాహరణకి జనరల్‌గా నీకు ఎప్పుడైనా లెటర్స్ కొరియర్ వస్తాయా? కాలేజ్ నుండి గాని, మీ ఇంటికి ఏదన్నా గాని? హలో! హలో. ఆ! వినిపిస్తుందా? వినిపిస్తుంది నాకు. సో, ఇప్పుడు ఉదాహరణకు ఎప్పుడైనా లెటర్ మీ ఇంటికి కొరియర్ వచ్చిందా? వచ్చింది. సో, లెటర్ ఎవరు చేస్తారు? ఎవరంటే ఒక పోస్ట్ మ్యాన్ ఉంటాడు ఇక్కడ. అంతేనా? ఆ, సో, ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఉంటది. సో, పోస్ట్ మ్యాన్‌కి మళ్ళీ ఎక్కడి నుండి వస్తది? పోస్ట్ మ్యాన్‌కి ఏంటంటే ఈయనకు వేరే ఆఫీస్ నుంచి వేరే దగ్గర పోస్ట్. నుంచి ఒక వెహికల్ ఉంటది. సో, వెహికల్ డిస్ట్రిక్ట్ వైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకేనా? సో, ఇక్కడ వెహికల్ డిస్ట్రిబ్యూట్ చేస్తది. ఓకే. సో, తర్వాత ఈ వెహికల్ కంటే ముందు ఒక పెద్ద లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదో, కరీంనగరో ఎక్కడనో ఒక దగ్గర ఇక్కడ మల్టిపుల్ లెటర్స్ అనేటివి సెగ్రిగేషన్ జరగాలి. ఉదాహరణకి ఈదలగట్టెపల్లికి ఎళ్ళాలి అంటే ఒక దగ్గర జరగాలి. హైదరాబాద్‌కి ఎళ్ళాలి అంటే ఒకటి. కరీంనగర్‌కి ఎళ్ళాలంటే ఒకటి. సో, ఫస్ట్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకున్న తర్వాత ఒకటి మన ఒక లొకేషన్‌కెళ్తది. ఒకటి హైదరాబాద్‌కెళ్తది. ఒకటి కరీంనగర్‌కెళ్తది. అంతేనా? సో, మళ్ళా ఈ లెటర్స్ అన్నీ ఎక్కడి నుండొస్తాయి? సేమ్ మళ్ళీ ఇక్కడ మనలాగా నార్మల్ పీపుల్. అంతేనా? సో, నార్మల్ పీపుల్ లెటర్స్ రాసి పోస్ట్ చేయాలి. సేమ్ మళ్ళా పోస్ట్ చేయాలంటే కూడా సేమ్ ఇదే ప్రాసెస్. సో, సేమ్ మళ్ళీ లెటరు ఇక్కడ ఒక పోస్ట్ బాక్స్ ఉంటది. సో, లెటర్ మనోళ్ళు రాస్తారు. పీపుల్స్ ఇక్కడ పీపుల్. ఈ లెటర్ రాసి వీళ్ళు ఏం చేస్తారు? ఒక పోస్ట్ బాక్స్‌లో ఎత్తారు. ఇది పోస్ట్ బాక్స్. సో, ఈ లెటర్స్ అన్ని పోస్ట్ బాక్స్ నుండి మళ్ళీ ఒక దగ్గర గ్యాదర్ అయితాయి. సో, ఈ గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ వీటిని సెగ్రిగేట్ చేసుకోవాలి. సెగ్రిగేట్ చేసిన తర్వాత ఏ లొకేషన్‌కి అయితే ఇయ్యాలనో ఆ లొకేషన్‌కి ఇది ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, ట్రాన్స్‌ఫర్‌కి వెళ్ళినాక ఈ పర్సన్ అనే పర్సన్ మళ్ళీ ఇక్కడ ఈ లెటర్స్ పైన ఉన్న అడ్రస్ చూసుకుంటూ ఆయన ఇచ్. ఇంటికి ఇంటికెళ్ళి ఇస్తాడు. అంతేనా? సో, మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇక్కడ పీపుల్ అనేటోళ్ళు లెటర్ రాయాలి. ఇక్కడ ఒక పోస్ట్ బాక్స్ ఉండాలి. పోస్ట్ బాక్స్‌లో మనం పోస్ట్ చేయాలి. ఈ పోస్ట్ బాక్స్‌లో ఏసినయన్నీ ఒక దగ్గరికెళ్ళి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినాక ఇక్కడ సెగ్రిగేట్ చేయాలి. సెగ్రిగేట్ చేసిన తర్వాత మళ్ళీ ఏ లొకేషన్‌కెళ్ళాలో ఆ లొకేషన్‌కి పంపియాలి. అంతేనా? అంతే.
సో ఇది మన జనరల్గా మన ఒక పోస్ట్ ఆఫీస్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు. బట్ నెట్వర్క్ టర్మ్లో ఏం జరుగుతుందంటే సేమ్ ఇలానే మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ప్రాసెస్లో ఏంటంటే మనకి లేయర్స్ ఉంటవి. ఓకేనా, జస్ట్ ఎ మినిట్. ఓకే, సో జనరల్గా మనకు సో లేయర్స్ ఉంటాయి. ఉదాహరణకి టోటల్ మనకు దీనికి నెట్వర్క్లో ఏం చేసిరంటే దానికి ఒక పేరు పెట్టిరు, ఓఎస్ఐ లేయర్స్. సో ఓఎస్ఐ లేయర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఓఎస్ఐ అంటే ఓపెన్ స్టాండర్డ్ ఇంటర్ కనెక్షన్. సో ఫస్ట్ ఈ ఓపెన్ స్టాండర్డ్ ఇంటర్ కనెక్షన్ ఎందుకు మనకి? ఉదాహరణకి మనకి ఇప్పుడు మల్టిపుల్ డివైజెస్ ఉంటాయి, అంతేనా? ఉదాహరణకి ఈ 1917కి ముందు లేదంటే 1980 ఆ టైంలో ఏంటంటే మనకు మల్టిపుల్ కంప్యూటర్స్ ఉంటాయి, మల్టిపుల్ వెండర్స్ మ్యానుఫ్యాక్చరర్ చేస్తారు. సో ఉదాహరణకు ఇక్కడ ఒకటి సిస్టమ్ లెనివో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఇంకొకటి ఉదాహరణకి డెల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసారు అనుకుందాం. సో మనకి ఇప్పుడు ఆఫీస్లో మల్టిపుల్ వెండర్ డివైజెస్ ఉంటాయి. ఈ ల్యాప్టాప్ లెనివో ల్యాప్టాప్ డెల్కి కనెక్ట్ కావాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఈ రెండింటికి ఈ కమ్యూనికేషన్ అనేది అర్థం కావాలి, అంతేనా? సో ఈ కమ్యూనికేషన్కి అర్థం కావాలి అంటే సో ఈయనకి ఇక్కడ ఏ లాంగ్వేజ్ తెలుస్తుందో సేమ్ ఈ పర్సన్కి కూడా డెల్లో అంటే ఈ డివైస్ కూడా ఇదే లాంగ్వేజ్ తెలియాలి, అంతేనా? బట్ మరి నేను లేనివో నా ఇష్టం ఉన్న భాష నేను ఇక్కడ రెడీ చేసుకుంటాను, నేను డెల్ నా ఇష్టం ఉన్నది నేను రెడీ చేసుకుంటాను. సో అప్పుడు ప్రాబ్లం ఏంది? ఇక్కడ డేటా అనేది కమ్యూనికేట్ కాదు. సో ఇట్లా మనకు కొన్ని నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇది ఓన్లీ ల్యాప్టాప్స్ కాదు, మనకు రౌటర్ స్విచెస్ ఉంటాయి. ఉదాహరణకి రౌటర్లో సిస్కో ఉంటుంది, హెచ్పి ఉంటుంది, మెరాకి ఉంటుంది. సో ఇలా కూడా ఇప్పుడు ఈ రౌటర్ కమ్యూనికేట్ కావాలంటే కూడా ఈ రెండింటికి ఒక కామన్ స్టాండర్డ్స్ అనేది ఉండాలి కదా. సో ఈ కామన్ స్టాండర్డ్స్ కోసం ఏంటంటే మన వాళ్ళు ఈ లేయర్స్ అనేది లేయర్స్ అనేది ఒక జనరలైజ్డ్ ఫార్మేట్ తీసుకొచ్చారు. సో ఇది ఏంటంటే సో నువ్వు ఎవరు డివైస్ మ్యానుఫ్యాక్చర్ చేసినా ఈ ఫార్మేట్ అనేది ఫాలో కావాలి. సో ఈ ఫార్మేట్ వల్ల ఏ డివైస్కి కనెక్ట్ అయినా కూడా సో డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము. సో ఈ స్టాండర్డ్ కమ్యూనికేషన్ ఉండడానికి మనకు ఈ ఓఎస్ఐ లేయర్స్ అనేది వచ్చింది, ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సో ఇప్పుడు మనకు తెలియాలి కదా, ఫస్ట్ నేను ట్రబుల్ షూట్ చేస్తున్నా, ట్రబుల్ షూట్ చేస్తే నువ్వు ఎక్కడ ట్రబుల్ షూట్ చేస్తావు? సో మనకు ఎక్కడో ఒక దగ్గర పాయింట్ అనేది ఐడెంటిఫై కావాలి, అంతేనా? సో పాయింట్ ఐడెంటిఫై కావాలంటే ఉదాహరణకి కేబుల్ ప్రాబ్లం ఉందా, లేదంటే హార్డ్వేర్ ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, లేదు అంటే ఇంకా వేరే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి కనెక్ట్ చేసినాం, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక డివైస్ కనెక్ట్ చేసినాం, ఓకేనా? నా స్క్రీన్ కనిపిస్తుందా నీకు? నేను డయాగ్రామ్ ఇది. సో ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక డయాగ్రామ్ ఇది చేద్దాం. సో మనం ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఒక ఏ డివైస్, ఇది బి డివైస్, ఓకేనా? సో ఏ డివైస్ నుండి బి డివైస్కి కనెక్ట్ కావాలంటే ఓకే మనకు స్టాండర్డ్ ఫార్మాట్ ఉంది. కానీ ఇప్పుడు నువ్వు నెట్వర్క్ ఇంజనీర్వి. సో నెట్వర్క్ ఇంజనీర్ నీకు ఏంటంటే ఒక పర్సన్ ఉండి నాకు ఏ సిస్టమ్ నుండి బి సిస్టమ్ నుండి ఏ సిస్టమ్ నుండి బి సిస్టమ్ వరకు నాకు ఇక్కడ కమ్యూనికేషన్ రావట్లేదు. సో అప్పుడు నేను ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు డేటా అనేది ఆగిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? జనరల్గా మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ ఆగిపోయినప్పుడు ఇక్కడ మనకు కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అయిపోయింది. సో జనరల్గా నీ దగ్గర ఒక ఫోన్ ఉంది, ఓకేనా? నువ్వు వేరే వాళ్ళకి ఫోన్ చేస్తున్నావు, ఫోన్ వెళ్ళట్లేదు, నువ్వు ఎప్పుడు ఏం చెక్ చేస్తావు? సిగ్నల్ అంటే ఫస్ట్ నీ ఫోన్ పవర్ ఆన్ ఉండాలి, ఓకేనా? సో నీకు ఇక్కడ ఒక పవర్ ఇండికేషన్ ఉంటుంది. ఒకవేళ ఫోన్ ఆన్లో ఉంటే ఇక్కడ పవర్ ఇండికేషన్, లేదంటే జనరల్గా నీకు ఫోన్ ఆన్ కాకపోతే ఇక్కడ పవర్ ఇండికేషన్ అనే జనరల్గా పవర్ ఆన్ కాకపోతే పవర్ ప్రాబ్లం ఉందని పవర్ కనెక్ట్ చేసుకుంటావు, అంతేనా?
ఓకే, ఇప్పుడు పవర్ ఉంది కానీ మనం ఫోన్ చేస్తే ఫోన్ వెళ్ళట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చెక్ చేస్తాం? సిగ్నల్. ప్రాపర్గా ఇక్కడ సిగ్నల్ ఉందా లేదా? మనకి ఇక్కడ టవర్ చూపిస్తుంది కదా, ఒక 5 పాయింట్స్ ఇట్లా. ఓకేనా, నెక్స్ట్ మనం సిగ్నల్ చెక్ చేస్తాం. రైట్, సో ఇప్పుడు పవర్ ఉంది, సిగ్నల్ ఉంది, అయినా మనకు కాల్ వెళ్ళలేదు. అప్పుడు మనం ఏం చెక్ చేయాలి? నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది మనకు రీఛార్జ్ ఉందా లేదా. మనకు మెసేజ్ అది చెప్తుంది కదా, సో తగినంత లేదని చెప్పి. సో అంటే మనం ఇట్లా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వస్తున్నాం, అంతేనా? సో సిమిలర్గా మీకు ఇక్కడ ఏ డివైస్ నుండి బి డివైస్కి కనెక్ట్ కానప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేయాలి? మనకి ఇక్కడ సేమ్ ఈ రెండు ఫస్ట్ ఆన్లైన్లో ఉండాలి. ఫస్ట్ ఈ రెండింటికి ఈ నెట్వర్క్ ఉండాలి, అంతేనా? ఈ కేబుల్ అనేది ప్రాపర్గా కనెక్ట్ చేసి ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? కేబుల్ ప్రాపర్గా కనెక్ట్ చేసి ఉండాలి. సో కేబుల్ ప్రాపర్గా ఉంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? సో దీనికి పవర్ ఉండాలి, దీనికి పవర్ ఉండాలి, అంతేనా? రైట్, దీనికి పవర్ ఉండాలి, దీనికి పవర్ ఉండాలి. సో ఇట్లా మన నెట్వర్క్ డివైసెస్ కూడా ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఈ చెక్ లిస్ట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అనేది తెలవాలి. ఇప్పుడు నీ దగ్గర ఒక డేటా ప్యాకెట్ ఉంది, అంతేనా? నీ దగ్గర ఒక డేటా ప్యాకెట్ ఉంది. ఈ డేటా ప్యాకెట్ ఫస్ట్ ఎక్కడికి పోతుంది, తర్వాత ఎక్కడికి పోతుంది, సో తర్వాత ఎక్కడికి వెళ్తుంది. సో ఇట్లా, సో వీ వాంట్ టు నో ద ట్రాఫిక్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ ఆర్ సెండింగ్ ఎ ప్యాకెట్, ఫస్ట్ వీ వాంట్ టు నో వేర్ ఇట్ ఈస్ గోయింగ్. సో ఇఫ్ వీ నో హియర్, ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు పాయింట్ 1, then we can check something. If it is, then if point 1 is good, then we'll go for point 2, then we'll go for point 3. So we'll go and check for one by one, step by step, right? Means first you have to know these steps. Means if you know the communication, then it is easy to troubleshoot. First you know the traffic flow. If I know the way, for example, if you want to go to Hyderabad, first you have to know from your home where you want to go. Then if you go bus stand, then from bus stand again which bus you have to pick. Again, if you pick the bus, then which location you have to get down, right? Then you know drop as well. So if you know this all information, then only you are good to travel, right? Similar way, in network also you have to know these layers. So what are the layers we have? Total we have 7 layers. Okay, 7 layers. Okay, so manaki total 7 layers. This is the standard layers, it will never change. Okay, if someone asks you what is the OSI model or how many layers you have in a OSI, then you have to tell, yeah, it is only 7 layers. Then you will ask what are those 7 layers, then you have to tell these names. Okay, what are those 7 layers? Physical layer, okay, physical layer, then data link layer, then network layer, then transport layer, then session layer, then presentation, okay, then application. okay. So now you know this total 7 layers and you know 7 names as well, right? So you know total 7 layers and 7 names also you know. So this is the model of OSI model. So now you want to know function as well, right? So now first what we want to know? We want to know what physical layer will do. Physical means MAC. huh? MAC numbers. అర్థం కాలేదు. ఫిజికల్ లేయర్ అంటే అందులో మ్యాక్ నెంబర్స్ ఉంటాయి కదా. లేదు, కాదు. సో ఫస్ట్ నువ్వు ఈ నెట్వర్క్ మర్చిపో. ఫస్ట్ ఫిజికల్ అంటే ఏంటిది? ఓకే, నో ప్రాబ్లం.
you can know the first you have to know the difference of physical, okay, and virtual. Okay. You can say logical as well. Okay, logical. So physical ante you can touch, okay, you can touch and feel, physical. Logical ante, Yeah. logical ante you cannot touch, okay, you cannot touch, even you cannot see as well, you cannot see, but this logic you have to understand. You have to go here with based on logic, logic with some evidence, okay. We have some test, the test it should pass, then you can understand logically this is good or bad. So physically means you can check physically, you can check, for example, you have your phone, you can touch your phone, and if it is a network is not good, you can open your phone, you can see the sim, everything you can say physically. But if signal is not there, only you can, so you can see that symbol, but you cannot touch the signal, you cannot see the real time signal, right? So everyone say signal will go like this, like this, like this, but we never see the signal. Only based on this tower it will show that 5 lines, right? Based on this signal, based on this symbol we can understand whether it have signal or not, right? సో ఇప్పుడు మనకి మొబైల్లో సిగ్నల్ ఉందా లేదా అంటే జస్ట్ మనం ఈ టవర్ని చూసి మాత్రమే చెప్పగలుగుతాం. కానీ నీకు ఈ టవర్ సిగ్నల్ మనం టచ్ చేస్తామా? చేయలేము. అట్ ద సేమ్ టైం నువ్వు ఫిజికల్గా దీన్ని చూస్తావా? ఈ వేవ్ మనం చూస్తామా? చూడలేము. సో ఇది లాజికల్గా ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? సో ఫిజికల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది మనకి ఇది ఫిజికల్ లేయర్. సో ఫిజికల్ లేయర్ అంటే ఇక్కడ డివైజెస్ ఉంటాయి. డివైజెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నెట్వర్క్లో మనం ఏమేమి మాట్లాడుకున్నాం? స్విచెస్ గురించి మాట్లాడుకున్నాం, అవునా? తర్వాత రౌటర్స్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత కేబుల్స్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. గుర్తుందా? RJ45 పోర్ట్ అని, ఆ కేబుల్ ఎట్లుంటుంది, ఓకేనా? సో ఇంకా కొన్ని వేరే నేమ్స్ ఉంటాయంటే అది SFP అంటారు, SFP. సో ఇట్లా మల్టిపుల్ డివైస్ ఉంటాయి, బ్రిడ్జెస్ ఉంటాయి, హబ్స్ ఉంటాయి. సో physical devices, whatever it is physical device, those all belongs to physical layer. So these all physical layers, which router, cables, ports, SFP, these all physical devices belongs to the physical layer, right? సో ఇప్పుడు ఈ రౌటర్ అనేది నువ్వు చూడగలుగుతావు ఫిజికల్గా, నువ్వు దాన్ని టచ్ చేయగలుగుతావు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మూవ్ చేయాలంటే దాన్ని మనం పట్టుకోవాలి కదా, ఓకేనా? సో ఈ డివైస్ అన్ని ఫిజికల్ డివైసెస్ అనమాట. రౌటర్ కానీ స్విచ్ కానీ, నువ్వు ఒక ఫోన్ని ఎలా చూస్తున్నావో ఇవన్నీ నువ్వు రియల్ టైంలో చూడగలుగుతావు. వన్స్ నువ్వు ఒకసారి నీకు జాబ్ వచ్చిన తర్వాత నీకు ఒక డేటా సెంటర్ యాక్సెస్ ఉంటే నువ్వు ఇవన్నీ చూడగలుగుతావు, ఓకేనా? రైట్. సో సో ఇప్పుడు ఫిజికల్ లేయర్ అంటే ఏంటి? ఫిజికల్ లేయర్ అంటే ఇది వన్ ఆఫ్ ది OSI లేయర్, అండ్ ఫిజికల్ లేయర్ కన్సిస్ట్స్ ఆఫ్ రౌటర్స్, స్విచెస్, కేబుల్స్, ఓకే, రౌటర్స్, స్విచెస్, cables, ports, multiple devices, whatever physical devices that comes under physical device. So now you become a network engineer. Someone is asking, hey, my system is not working. Then you will ask, hey, first check your system having power or not. Check your system having the proper cable connected or not. Check your system getting that light indication or not. So now you know, because ఫస్ట్ ఇప్పుడు ఆయన డివైస్ పని చేయాలంటే ఫస్ట్ ఆయన డివైస్ ఆన్లైన్లో ఉండాలి కదా. సో ఈయన ఇప్పుడు మనకి ఒక డివైస్ నుండి ఒక డివైస్కి ఈయన ఒక ల్యాప్టాప్ లేదంటే కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు సో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంది? ఈ కేబుల్ చెక్ చేయాలి. రెండోది ఈ రెండింటికి కూడా పవర్ ఉండాలి, ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ నీకు లైట్ ఇండికేషన్ ఉంటుంది, రెడ్ ఉందా గ్రీన్ ఉందా. ఇది ఎప్పుడు గ్రీన్ ఉంటే నీకు వర్క్ అయింది, రెడ్ ఉంటే సంథింగ్ డౌన్, అంతేనా? సో
సో ఇప్పుడు ఇది మనం చెక్ చేయగలుగుతాం. ఓకే ఫైన్. రెండోది, ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా google.com అని కొట్టినప్పుడు అసలు బ్యాక్ ఎండ్ నువ్వేం జరుగుతుంది అనేది నువ్వు చూస్తావు ఎప్పుడన్నా? ఉదాహరణకి చూడండి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఓకేనా? ఇక్కడ ఒక సంథింగ్ ఒక గూగుల్ సర్వర్ ఏదన్నా ఉంది, ఈ మధ్యలో పర్సన్కి నెట్ ఉంది. ఈ పర్సన్ ఇక్కడ google.com అని టైప్ చేసింది. సో మనం లాజికల్గా ఇక్కడ ఏం జరుగుతుందని మనకు తెలుస్తుంది, జస్ట్ మనకి ఇంటర్నెట్ వస్తుంది అంతేనా? అంతే. కానీ ఇక్కడ లాజికల్గా ఏంటంటే త్రూ సమ్ వైర్డ్ ఆర్ వైర్లెస్, త్రూ వైర్డ్ ఆర్ వైర్లెస్ సమ్ సిగ్నల్ అనేది పాస్ అవుతుంది. ఈ సిగ్నల్ అనేది నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిజికల్ డివైస్ ఉంటుంది. సో ఈ ఫిజికల్ డివైస్కి రీచ్ కావాలి. ఇప్పుడు మనం డిఫాల్ట్ గేట్ అనుకున్నాం చూస్తాం మన, ఈ సిగ్నల్ అనేది డిఫాల్ట్ గేట్వేకి వెళ్ళాలి. ఈ డిఫాల్ట్ గేట్వే అనేది మనకు ఫిజికల్ డివైస్, ఓకేనా? సో నీకు ఒక కమ్యూనికేషన్ స్టార్ట్ కావాలంటే ఫస్ట్ నీ ఫిజికల్ కనెక్షన్ ప్రాపర్గా ఉండాలి. అది కేబులా, లేదు అంటే నీ డివైజెసా, ఐదర్ కంప్యూటర్ ఆర్ రౌటర్ ఆర్ స్విచ్. సో ఫస్ట్ ఈ లేయర్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఓకేనా? సో ఇప్పుడు మనకు ఫిజికల్ లేయర్ ప్రాపర్గా ఉంది, ఫైన్. ఓకే, నువ్వు గూగుల్ అని టైప్ చేసినావు. గూగుల్ అని టైప్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి google.com అని పోద్దా? పోదు. సో జనరల్గా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఏంటంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ నువ్వు ఏదన్నా టైప్ చేయి, google.com, జీమెయిల్ ఏదన్నా. ఫస్ట్ ఇది ఏంటంటే ఈ నేమ్స్ అనేవి లాజికల్గా కన్వర్ట్ అవుతుంది. మనకి 01 మొత్తం ఇదంతా డేటా అనేది 01 1001 ఇట్లా ఒక ఈ 01స్లోనే మొత్తం 0 or 1 ఈ ఫార్మేట్లో వెళ్ళిపోతుంది డేటా. సో ఈ ఫిజికల్ లేయర్లో మనకు డేటా అనేది బిట్స్. ఇక్కడ మనం ఇప్పుడు ఈ ట్రాఫిక్ మనకు పాస్ అవుతుంది కదా, ఒక్కో లేయర్లో దానికి ఒక్కో నేమ్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ని మనం ఒక్కో లేయర్లో ఒక్కో నేమ్ తోటి పిలుస్తాం. ఉదాహరణకు ఫిజికల్ లేయర్లో అనుకో మనం ఏమంటాం, బిట్స్ అంటాం, ఓకేనా? ఫిజికల్ లేయర్లో మనం ఏమంటాం, బిట్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో ఫిజికల్ లేయర్లో మనం బిట్స్ అంటాం. సో మనం ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు, ఇక్కడ ఒక ఈయనకి ఇంటర్నెట్ ప్రాపర్గా కనెక్ట్ అయ్యింది, ఇక్కడ నుండి google.com అని టైప్ చేసింది. సో టైప్ చేసినప్పుడు డేటా అనేది ఇక్కడ ఫిజికల్ డివైస్కి వచ్చింది. ఆ డిఫాల్ట్ గేట్వే, స్విచ్, రౌటరా సంథింగ్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఏంది, డేటా అనేది ఫిజికల్ లేయర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి పోవాలి, డేటా లింక్ లేయర్కి. సో డేటా లింక్ లేయర్కి పోయేటప్పుడు ఇక్కడ మనకి ఏ ఫార్మాట్లో పోద్ది, బిట్స్ ఫార్మాట్లో పోద్ది, 0 or 1 అంతేనా? ఓకే, సో ఇప్పుడు ఈ డేటా లింక్ లేయర్ అంటే ఏంటి, ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. సో డేటా లింక్ లేయర్ అనేది ఏంటంటే ఇది ఫస్ట్ మనకు ఏ లేయర్ అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే దిస్ ద సెకండ్ లేయర్ ఇన్ ద OSI మోడల్. ఓకే, సో డేటా లింక్ లేయర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2. ఓకే, one is logical link control, second one media access control. MAC అబ్రివేషన్ ఏంటి, మీడియా యాక్సెస్ కంట్రోల్, అంతేనా? సో డేటా లింక్ లేయర్లో మరి ఇక్కడ మనకి బిట్స్ రూపంలో డేటా వెళ్తుంది కదా. సో ఈ బిట్స్ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఫ్రేమ్ లాగా ఫామ్ అవుతుంది. ఉదాహరణకు ఒక ఫ్రేమ్ లేదంటే ఒక ప్యాకెట్. జనరల్గా ఇక్కడికి వచ్చేసరికి మనం భాష ఏమంటామంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నా బిట్స్ అన్నామా, డేటా లింక్ లేయర్లో మనం ఏమంటామంటే ఫ్రేమ్ అంటాము. సో ఈ బిట్స్ అనేవి మనకి ఇక్కడ ఒక ఫ్రేమ్ లోపల ఫామ్ అవుతుంది, 001 110. సో ఇది ఒక ఫ్రేమ్ లాగా ఫామ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్గా ఫామ్ అవుతుంది. ఫ్రేమ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బిట్స్. వాట్ ఈస్ బిట్స్? బిట్స్ ఈజ్ 0s and 1s, అంతేనా? ఓకే, మనకి ఇప్పుడు ఫిజికల్ లేయర్లో మనకి రౌటర్స్ వచ్చినాయి, స్విచ్ వచ్చినాయి, కేబుల్స్ వచ్చినవి, కోడ్స్ వచ్చినవి, వీ కెన్ ఫిక్స్, వీ కెన్ సీ, వీ కెన్ టచ్, వీ కెన్ ఫీల్, రైట్? సో ఇవన్నీ ఫిజికల్ డివైసెస్. సో మరి డేటా లింక్ లేయర్లో ఏమొస్తుంది? సో డేటా లింక్ లేయర్లో ఏంటంటే మ్యాక్ అడ్రస్ వద్దు. ఇక్కడ మనం చెప్పినాం మీడియా యాక్సెస్ కంట్రోల్ అనేది
సో డేటా లింక్ లేయర్ అనేది ఇట్ డీల్స్ విత్ ద మ్యాక్ అడ్రస్. సో ఇఫ్ డేటా లింక్ లేయర్ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ ఓన్లీ నోస్ ఫ్రేమ్స్. నెట్వర్క్ లేయర్, సో నెట్వర్క్ లేయర్లో ట్రాఫిక్ని ఏమంటామంటే మనము ప్యాకెట్స్ అంటాం ఇక్కడ. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఫిజికల్ లేయర్లో బిట్స్ అంటాము, డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్. డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్. సో ఇవన్నీ నీకు ఇప్పుడు గుర్తుండాలని కన్ఫ్యూజ్ కాకు. ఓకేనా? ఓకే. నీకు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు గుర్తుంచుకో, నీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు ఉంచుకో. ఈ వీడియో నీకు మళ్ళీ వస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇక్కడ మనం ఫిజికల్ లేయర్లో బిట్స్ అన్నాము, బిట్స్ వస్తాయి. డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్స్ అన్నాము, ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 0 1s అన్నాము. నెట్వర్క్ లేయర్లో ప్యాకెట్ అంటున్నాం. అంతేనా? సో మనం ఒక ప్రోటోకాల్ చదువుకున్నాం, గుర్తుందా? టీసీపీ, ఏఆర్పి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇది నెట్వర్క్ లేయర్. ఓకేనా? ఇక్కడ ఒక ఉదాహరణకి ఇక్కడ ఒక రౌటర్ ఉంది, లేదంటే ఒక స్విచ్ ఉంది. ఓకేనా? ఈ మధ్యలో కేబుల్ కనెక్ట్ అయ్యింది. ఇక్కడ నీ కంప్యూటర్ ఉంది. ఓకే. ఈ లేయర్ 3 స్విచ్ రౌటర్, లెట్ ఇట్ బి రౌటర్ ఓన్లీ. రౌటర్ ఏంటిది మనకి? లేయర్ 3 డివైస్. అంతేనా? సో కంప్యూటర్ ఏంది? ఇది ఒక ఫిజికల్ డివైస్. యూ కెన్ సే ఇట్ ఈస్ ఈవెన్ లేయర్ 1 ఆల్సో. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఇది లేయర్ 2 కిందకి వస్తుంది. సో ఇక్కడ మనకు లేయర్ 3 ఉంది, ఇక్కడ లేయర్ 2 ఉంది. అంతేనా? సో లేయర్ 2కి ఏ భాష తెలుసు? మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రకారం సో లేయర్ 2 ఆల్వేస్ అండర్స్టాండ్ MAC address. MAC is nothing but media access control. Access control. Unique address of the computer. Right? Computer. L3 devices. L3 devices deals with the IP address. IP address. But my layer 2 device cannot, and for example, if it is layer 2 device cannot understand IP address. So in this case, we will take the help of ARP. ARP, what it will do? It will translate IP to MAC. IP to MAC and vice versa. అంటే సేమ్ IP నుండి రిక్వెస్ట్ వచ్చినప్పుడు MAC ట్రాన్స్లేట్ చేస్తుంది, MAC నుండి వచ్చినప్పుడు IP ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకేనా? క్లియరా? ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్. సో డేటా లింక్ లేయర్ అనేది ఇది ఒక లాజికల్ లేయర్. సో లాజికల్ లేయర్లో మనకి డేటా లింక్ లేయర్లో మనకి ఇక్కడ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ ఏం డివైజెస్ వస్తాయి అంటే మనకు లేయర్ 2 డివైస్ వస్తుంది. లేయర్ 2 డివైస్ ఇక్కడ హ్యాండిల్ చేస్తాము. ఇక్కడ ట్రాఫిక్ని మనం ఫ్రేమ్స్ అంటాము. సో ఇక్కడ మనకు దీనిలో మళ్ళీ 2 సబ్ లేయర్స్ ఉంటాయి. ఒకటి లాజికల్ లింక్ LLC అండ్ MAC, లాజికల్ లింక్ కంట్రోల్ అండ్ మీడియా యాక్సెస్ కంట్రోల్. ఓకేనా? లాజికల్ లింక్ కంట్రోల్ అండ్ మీడియా యాక్సెస్ కంట్రోల్. ఓకే. సో ఇప్పుడు మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటే ఇది మ్యాక్ అడ్రస్ని డీల్ చేస్తుంది ఇక్కడ. సో మ్యాక్ అడ్రస్ని సెండ్ చేయడము, రిసీవ్ చేయడము, ఇక్కడ అన్ని మీడియా యాక్సెస్ కంట్రోల్ మ్యాక్ అడ్రస్తో డీల్ చేస్తుంది. సో లాజికల్ లింక్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ డేటా 0 1 1 0 మనకు బిట్స్ నుండి మనకి ఇక్కడికి వస్తుంది కదా ఫిజికల్ లేయర్ నుండి. సో ఇక్కడ డేటా ఏదన్నా మిస్ అయితే, ఓకే, ఇక్కడ డేటా ఏదైనా మిస్ అయితే లాజికల్ లింక్ అనేది ఏంటంటే చెక్ చేసుకుంటుంది, నాకు ప్రాపర్గా డేటా వస్తుందా రావట్లేదా, ఏదైనా ఎర్రర్ ఉంటే మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయమంటుంది. ఓకేనా? So data link layer deals with the layer 2 devices. Traffic will flow in form of frames, and data link layer consists of logical link control and media access control.
In this, we will see L2 switches or hubs or bridges. These all are part of data link layer, and it deals with the only MAC address, out and out MAC address, right? Now, network layer. So network layer అంటే ఏంటి? ఓకే, సో నెట్వర్క్ లేయర్ ఓఎస్ఐ మోడల్లో మనకి ఇది ఎన్నో లేయర్ ఇక్కడ? థర్డ్. సో థర్డ్ నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ ఏంటంటే ఇప్పుడు మనకు ఐపీ అడ్రస్ అని మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు క్లాస్ ఏ ఐపీ, క్లాస్ బి ఐపీ. సో ఈ నెట్వర్క్ లేయర్ అండి. ఇప్పుడు ఫిజికల్ లేయర్ అనే దాంట్లో మనకి ఓన్లీ ఫిజికల్ డివైసెస్ వచ్చాయి. డేటా లింక్ లేయర్లో మనకి ఏమొచ్చింది? మ్యాక్ అడ్రస్ వచ్చింది. కానీ లేయర్ 2 డివైస్ అన్నప్పుడు మాత్రం స్విచ్ L2 స్విచెస్, హబ్స్ అని చెప్తాము. ఓకేనా? బట్ ఇక్కడ డేటా లింక్ లేయర్ మ్యాక్ అడ్రస్ని డీల్ చేస్తుంది. సో ఇక్కడ ఫిజికల్ డివైస్ డీల్ చేస్తుంది, ఇక్కడ లేయర్ 2 మ్యాక్ అడ్రస్ని డీల్ చేస్తుంది. నెట్వర్క్ లేయర్ ఏంటంటే ఐపీని డీల్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా? సో నెట్వర్క్ లేయర్ మనకి యూజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్యాకెట్ పంపిస్తున్నావు. ఇప్పుడు నీకు ప్యాకెట్ పంపించినప్పుడు L3 డివైస్ ఓన్లీ అండర్స్టాండ్ ఐపీ అడ్రస్. సో ఇది మనకేంటి? ఇది ఒక సోర్స్ అనుకో, ఇది ఒక డెస్టినేషన్ అనుకో. సోర్స్ టు డెస్టినేషన్కి, డెస్టినేషన్ సోర్స్కి మూవ్ చేయడానికి మనకి నెట్వర్క్ లేయర్ అనేది హెల్ప్ అవుతుంది. అంతేనా? రెండోది, నెట్వర్క్ లేయర్లో మనకు ఐపీ అడ్రస్ వస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడ లాజికల్ మూవ్ కూడా చేయగలుగుతావు. ఉదాహరణకి ఇక్కడ ఒక రౌటర్ ఉంది, ఇక్కడ ఒక రౌటర్ ఉంది, ఇక్కడ ఒక రౌటర్ ఉంది. సో ఈ నెట్వర్క్, ఈ ఐపీ అడ్రస్ని నువ్వు యూజ్ చేసి ఏం చేయగలుగుతావు అంటే, నువ్వు ఇక్కడ నెట్వర్క్ ఇంజనీర్వి. ఓకేనా? ఇక్కడ నెట్వర్క్ ఇంజనీర్ ఉన్నాడు, ఇక్కడ ఒక రౌటర్ ఉంది, ఇక్కడికి ఇక్కడ రౌటర్ 1 ఉంది, ఇక్కడ రౌటర్ 2 ఉంది, రౌటర్ 3 ఉంది. సో ఈ నెట్వర్క్ లేయర్లో ఈ ఐపీ అడ్రస్ని యూజ్ చేసి నువ్వు ఈ ట్రాఫిక్ ఇటు వెళ్ళాలా అనేది నువ్వు డిసైడ్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా? సో ఒకటి మనకి సోర్స్ టు డెస్టినేషన్, డెస్టినేషన్ టు సోర్స్కి డేటా మూవ్ చేయడానికి ఈ లేయర్ 3లో నెట్వర్క్ లేయర్లో వర్క్ జరుగుతుంది. రెండోది, మనం ఈ డేటాని కంట్రోల్ చేయగలుగుతాం. నువ్వు ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళొద్దు అనేది మనం నెట్వర్క్ లేయర్లో కంట్రోల్ చేయగలుగుతాం. ఓకేనా? నీకు ఒక సింపుల్ ఫార్మాట్లో చూపించాలంటే ఇంకొకటి చూపిస్తా. ఇదంతా నీకు ఈరోజు షేర్ చేస్తా. ఓకేనా? ఓకే, ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన లేయర్స్ అన్ని ఇదే. ఒక హై లెవెల్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఆల్రెడీ ఫిజికల్ లేయర్ అయిపోయింది, నెట్వర్క్ లేయర్ అయిపోయింది. ఓకేనా? సో మనం ఈ ఫిజికల్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు నెట్వర్క్ లేయర్లో మనకి ఏమొస్తున్నాయి? రౌటర్స్, ఓకేనా, వైర్లెస్ యాక్సెస్ పాయింట్స్, డివైసెస్. ఓకే, నెక్స్ట్ ఏంటిది మనకి నెట్వర్క్ లేయర్లో? ఇప్పుడు మనకి ఐపీ అడ్రస్ డీల్ చేస్తాము. ఐపీ అడ్రస్ ఎందుకంటే ప్యాకెట్ని సోర్స్ టు డెస్టినేషన్ మూవ్ చేయడానికి, డెస్టినేషన్ సోర్స్కి రిసీవ్ చేయడానికి మనకి నెట్వర్క్ లేయర్ కావాలి. సెకండ్ ఏంటి? నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి ఒక ట్రాఫిక్ నువ్వు ఇక్కడ కంట్రోల్ చేయగలుగుతావు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళొద్దు అనేది. ఓకేనా? we can send the traffic from source to destination and destination to source. And second, we can also control the traffic, where it want to go, where it don't want to go. Okay? Then transport layer. Transport layer is which layer now? Fourth. Transport layer is the fourth layer. Okay, this one. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ లేయర్లు ఏంటంటే, సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇది నీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్పాలి కదా. సో మనం ఇప్పుడు ఒకటి అనుకున్నాం ఏంటంటే, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఫార్మాట్ డేటా ఫ్లో అవుతుంది. ఇక్కడ బిట్స్ అంటాము, ఇక్కడ ఫ్రేమ్స్ అంటాము, ఇక్కడ ప్యాకెట్స్ అంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ లేయర్లకు వచ్చేసరికి సెగ్మెంటేషన్ అంటాం. సెగ్మెంట్
ఓకేనా. సో ఇక్కడ డేటా అనేది సెగ్మెంట్స్ లాగా ఇది ఫామ్ చేసుకుంటుంది. సోర్స్ ఇన్ఫర్మేషన్, డెస్టినేషన్ ఇన్ఫర్మేషన్, ఒరిజినల్ డేటా ఇది ఒక సెగ్మెంట్ రూపంలో ఫామ్ అవుతుంది. సో ఇట్ హియర్ ట్రాఫిక్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ సెగ్మెంట్స్ అండ్ సెగ్మెంట్స్. ఓకే సెగ్మెంట్స్. సెకండ్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడన్నా నువ్వు గూగుల్ ఎప్పుడన్నా ఉదాహరణకి నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడ ఒకటి ఓఎస్ఐ అని ఇక్కడ టైప్ చేసిన, ఇది మనం ఇక్కడ కాపీ చేసి ఉదాహరణకి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఉదాహరణకి ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది, హెచ్టిటిపిఎస్ అని వచ్చిందా? ఓకే, నో ప్రాబ్లం. సో మనకి ఏ యూఆర్ఎల్ కానీ వర్క్ కావాలన్నప్పుడు మనకు అక్కడ డబ్ల్యూడబ్ల్యూ అని లేదంటే హెచ్టిటిపి అని హెచ్టిటిపిఎస్ అని టైప్ చేస్తామా? ఓకేనా. సో ఈ హెచ్టిటిపిఎస్ లేదు అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ, సో ఇవన్నీ కూడా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేయర్లో వస్తుంది. సో ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే సో మనం ఎలాంగ్ విత్ ద ఐపీ ఒక అప్లికేషన్ని నువ్వు యాక్సెస్ చేసినప్పుడు google.com అని యాక్సెస్ చేసినప్పుడు అది ఓకే ఓకే google.com నువ్వు స్క్రీన్ వస్తుందనా అది? స్క్రీన్ అంటే ఇట్లా నార్మల్గా వస్తుంది. ఓకే రైట్. సో సో మామూలుగా మనం ఏంటంటే ఇప్పుడు ఐపీ అడ్రస్ అని అన్నాం కదా, ఇది స్క్రీన్ కనిపిస్తుందా ఎంఎస్ పెయింట్? సో ఐపీ అడ్రస్ మనం చేసినప్పుడు ఏంటంటే దీనికి మనకి ఓన్లీ ఐపీ అడ్రస్ కాకుండా ఇక్కడ ఒక పోర్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఉదాహరణకి హెచ్టిటిపిఎస్ ఉంది అనుకో, హెచ్టిటిపిఎస్ అంటే దీనికి ఒక స్టాండర్డ్ పోర్ట్ నెంబర్ ఉంటుంది 443. హెచ్టిటిపి ఉంటుంది, హెచ్టిటిపి అంటే 80 ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక స్టాండర్డ్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ మామూలుగా టైప్ google.com https://www.com అని కొట్టినప్పుడు ఇది హెచ్టిటిపిఎస్ తీసుకుంటుంది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ చెక్. ఓకేనా. సో ఇది హెచ్టిటిపిఎస్ అని తీసుకుంటాం. ఇది అనేది ఏంటంటే ఈ పోర్ట్ 443 అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. సో నువ్వు ఎప్పుడైనా ఒక అప్లికేషన్ టైప్ చేసినప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఐపీ